నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించడమే లక్ష్యంగా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నామని వరంగల్ జిల్లా మహాసభ అధ్యక్షులు శ్రీనివాస్ అన్నారు. ఈ నెల 12వ తేదీన వరంగల్ నగరంలోని రాధాకృష్ణ గార్డెన్లో జరగనున్న మెగా జాబ్ మేళా గోడపత్రికను ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ మెగా జాబ్ మేళాలో 35 నుండి 50 కంపెనీలు పాల్గొని ఉన్నాయని, సాఫ్ట్వేర్, లేబర్, డ్రైవర్, ఇతర డిపార్ట్మెంట్లకు అవసరమయ్యే వారికి అవకాశం లభించనుందని, ప్రస్తుత పరిస్థితుల్లో యువత ఉపాధి అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి తమ వంతుగా సహాయం చేసి వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలిచిన విధంగా చేయడమే మహాసభ లక్ష్యమని, నిరుద్యోగులందరూ జాబ్ మేళాకు హాజరు కావాలని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సభ వరంగల్, హన్మకొండ ఉమ్మడి 2 జిల్లాలు సంయుక్తంగా మెగా జాబ్ మేళా నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా. దీంట్లో కమ్యూనిటీతో సంబంధం లేకుండా అందరూ నిరుద్యోగులు కూడా పార్టిసిపేట్ చేయవచ్చు. ఈరోజు 2019 నుంచి 2025 వరకు పాస్డ్ అవుట్ అయిన ప్రతి క్యాండిడేట్ కూడా ఎన్రోల్ చేసుకొని వారికి తగిన ఉద్యోగాన్ని ఎంచుకోవాల్సిందిగా కోరుతున్నాము. దీనికి ఈ మెగా జాబ్ మేళకు 35 నుంచి 50 కంపెనీల వాళ్ళు హెచ్ఆర్లు వస్తున్నారు. అదేవిధంగా దాదాపు 2000 నుంచి 3000 ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఉద్యోగం సెలెక్ట్ అయిన వాళ్ళకు నిరుద్యోగ పత్రం కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతీ యువకులు వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటాను. నా పేరు దొడ్డ మోహన్ రావు, ఆర్యవైశ్య మహాసభ హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి. వరంగల్ మరియు హన్మకొండ జిల్లాల ఆర్యవైశ్య మహాసభ సంయుక్తంగా నిర్వహించే ప్రోగ్రాం రేపు 12వ తారీఖు రోజు మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే రాష్ట్రంలో కావచ్చు, జిల్లాలో కావచ్చు అనేక మంది నిరుద్యోగ సమస్యతోటి సతమతం అవుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అనేక రంగాల వాళ్ళు కూడా జాబ్ మేళాలు ఏర్పాటు చేసినా కూడా వేలాది మందిగా వచ్చేసి మాకు జాబులు కావాలని చెప్పడం అడిగిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అట్లాంటి తరుణంలోనే ఆర్యవైశ్య మహాసభ 2 జిల్లాలు అన్ని విభాగాలు కలిపి రోజు 12వ తారీఖు రోజు మహేశ్వరి గార్డెన్లో జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు ఈ జాబ్ మేళాకి రాష్ట్రం నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా మొత్తం కలిపి 35 నుంచి 50 మంది కంపెనీస్ ఈరోజు ఇక్కడికి రావడం జరుగుతుంది. బ్యాంకింగ్ కావచ్చు, అదేవిధంగా మెడికల్ కావచ్చు, దాంతోపాటు సాఫ్ట్వేర్ కావచ్చు, అనేక కంపెనీస్ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. సుమారు 2000 మందికి అవకాశాలు కల్పిస్తామని చెప్పని కూడా వాళ్ళు చెప్పడం అనేది జరుగుతూ ఉంది. కొంతమందికి అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇక్కడనే ఇచ్చిపోతామని కూడా చెప్పడం అనేది జరుగుతుంది. ఏదేమైనా ఆర్యవైశ్య మహాసభ ఇలాంటి నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ కూడా గుర్తించి తప్పకుండా వాళ్ళకి చేయాలని చెప్పిన ఏకైక లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అనేక సేవా కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం. ఆ సేవా కార్యక్రమంలో అన్నదానాలు కావచ్చు, మిగతా కార్యక్రమాలు కావచ్చు, వాటిలో భాగంగానే ఇది కూడా ఒక జీవితాలను నిలబెట్టే ప్రోగ్రాం కనుక దీన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం. మేము చెప్పడంతో ఇప్పటికీ 300 మంది పైగా ఎన్రోల్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ రోజు ఇప్పటి నుంచి కంటిన్యూగా 3 నెలల పాటు ఎన్రోల్మెంట్ చేసుకుంటారు. దాంతోపాటు చాలామంది కూడా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఏదేమైనా ఆర్యవైశ్య మహాసభ అదేవిధంగా అన్ని విభాగాలు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాయి కనుక నిరుద్యోగ యువకులు మొత్తం కూడా దీన్ని వినియోగించుకోవాలని చెప్పి కూడా కోరుతాను. దానికి ఈ జిల్లా కలెక్టర్ గారిని కలుస్తూ ఉన్నాం, అదేవిధంగా సిపి గారిని కలుస్తూ ఉన్నాం, ఏఎస్పీ గారిని, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారిని, ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్స్ని అందరినీ కూడా దీనికి ఇన్వైట్ చేస్తూ ఉన్నాం. వాళ్ళందరూ కూడా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు అందరూ కూడా దాన్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం.